నమస్కారం. పెద్ద పెద్ద ఐడియాలను సింపుల్గా స్లైడ్స్ రూపంలో విడమరచి చూద్దాం. కోటీశ్వరులు కావడం చాలామందికి ఇది జీవితాంతం ఉండే ఒక పెద్ద కల. మరి ఇది నిజంగానే కల, లేక దీన్ని నిజం చేసుకునే దారి ఏమైనా ఉందా? 1,00,00,000 వామ్మో! ఈ నంబర్ చూడగానే చాలా పెద్దదిగా, అసాధ్యంగా అనిపిస్తుంది కదా. కానీ చిన్న చిన్న అడుగులతోనే ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటే ఆ ప్రయాణానికి మనకొక మంచి వెహికల్ కావాలి. ఈ కథలో మన వెహికల్స్ మరేదో కాదు, మన భారత ఆర్థిక వ్యవస్థే. ఇదిగోండి, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మన కథకు చాలా ముఖ్యమైన నిఫ్టీ 50కి ఇదే ఇల్లు. సరే, అసలు ఈ నిఫ్టీ 50 అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియాలోని టాప్ 50 పెద్ద కంపెనీల హెల్త్ రిపోర్ట్ లాంటిది. అంటే ఒకే బుట్టలో దేశంలోని దిగ్గజ కంపెనీలన్నింటిలోనూ చిన్న చిన్న వాటాలు కొన్నట్టు అన్మాట. ఈ చార్టు చూడండి, దీని ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. 25 ఏళ్లలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్ క్రాష్లు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని పైపైకే వెళ్తోంది. చూసారా గ్రోత్? యావరేజ్గా చూసుకుంటే ఇది సంవత్సరానికి 14.2% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది మన డబ్బుని పెంచడానికి ఒక సూపర్ పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. సరే, నిఫ్టీ 50 అనే బండి అయితే రెడీగా ఉంది. కానీ మన దగ్గర ఒకేసారి పెద్ద అమౌంట్ లేనప్పుడు ఈ బండి ఎక్కడమెలా? దానికి సమాధానమే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, షార్ట్గా ఎస్ఐపి. ఇది ఇన్వెస్టింగ్ని ఒక పెద్ద పనిలా కాకుండా ప్రతి నెల చేసే ఒక సింపుల్ హ్యాబిట్గా మార్చేస్తుంది. ఇది చాలా సింపుల్. ఫస్ట్, ప్రతి నెలా మనం ఎంత పెట్టగలమో ఒక చిన్న అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి. సెకండ్, ఆ అమౌంట్ని ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయ్యేలా సెటప్ చేయాలి. ఇక మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. అదే పనిగా కొనసాగించాలి. టైమే మనకోసం అసలు పనిచేస్తుంది. అయితే అసలు మ్యాజిక్ మార్కెట్ గ్రోత్లోనో ఎస్ఐపి మెథడ్లోనూ లేదు. ఈ కథలో ఒక సీక్రెట్ సాస్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ గ్రోత్ని నడిపిస్తున్న అసలు శక్తి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ అద్భుత శక్తే కాంపౌండింగ్. అంటే మనం పెట్టిన డబ్బు సంపాదించడం, ఆ సంపాదించిన డబ్బు మళ్లీ డబ్బుని సంపాదించడం. ఒక చిన్న మంచుముద్ద కొండపైనుంచి దొర్లుతూ దొర్లుతూ కిందకొచ్చేసరికి ఒక పెద్ద పర్వతంలా మారినట్టు అనమాట. ఈ కాంపౌండింగ్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవాలంటే ఒక రియల్ లైఫ్ సినారియో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఇక్కడ ఇద్దరున్నారు, ఏ ఇంకా బి. ఇద్దరూ పెట్టినా మొత్తం డబ్బు ఒకటే, 36 లక్షలు. కాని ఏ నెలకు 15,000 చొప్పున 20 ఏళ్లు పెట్టాడు, బి ఏమో నెలకు 20,000 చొప్పున 15 ఏళ్లే పెట్టాడు. పెట్టిన మొత్తం సేమ్, కాని ఫైనల్ అమౌంట్ చూడండి ఎంత తేడా. కేవలం ఆ 5 ఏళ్లు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఏ దాదాపుగా 42 లక్షల రూపాయలు ఎక్కువగా సంపాదించాడు. చూసారా టైం పవర్ ఏంటో? అదే అసలు మ్యాజిక్. ఇన్వెస్టింగ్లో ఒక ఫేమస్ మాట ఉంది, మార్కెట్ను టైం చేయడం కంటే మార్కెట్లో ఎక్కువ టైం ఉండటమే ముఖ్యం. ఇది అక్షరాలా నిజం. అయితే ఒక్క నిమిషం, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 20 ఏళ్ల తర్వాత వచ్చే ₹1,00,00,000 విలువ ఈరోజు ఉన్న ₹1,00,00,000తో సమానంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మధ్యలో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనే సైలెంట్ కిల్లరుంది. మనకు పేపర్ మీద కనిపించే 12 లేదా 15% రిటర్న్ని నామినల్ రిటర్న్ అంటాం. కాని అసలు లెక్క వేరే. ఇన్ఫ్లేషన్ని తీసేశాక మన డబ్బు కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో చెప్పేదే రియల్ రిటర్న్. అదే మనకు నిజంగా దక్కే లాభం. సో మన గోల్ కేవలం డబ్బుని పెంచడం కాదు. ద్రవ్యోల్బణం మన డబ్బు విలువని తినేసే వేగం కన్నా మన కొనుగోలు శక్తిని ఇంకా వేగంగా పెంచుకోవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారనే చెప్పే ఒక ఫేమస్ కోటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రపంచంలో 8వ వింత. దాన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు, అర్థం చేసుకోనివాడు దానికి వెల చెల్లిస్తాడు. ఇది కాంపౌండింగ్ యొక్క 2 వైపులని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చిన్నగా మొదలుపెట్టి క్రమశిక్షణతో కంటిన్యూ చేస్తే ఈ కాంపౌండింగ్ అనే అద్భుత శక్తి ఎవరికైనా సొంతమవుతుంది. మరి ఇవాళ మొదలుపెడితే 20 ఏళ్ల తర్వాత మన స్నోబాల్ ఎంత పెద్దగా మారచ్చు?